ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏందమ్మే ఆడ దమయంతి ముందు ఆటం బాంబు పేల్చి ఇక్కడికొచ్చి ప్రశాంతంగా ఉండవా? ఏమైందని అంత గట్టిగా అరుస్తా ఉండవు? ఏమై ఉండదనా? ఎంత సింపుల్గా అనేసి ఉండవమ్మే. మీ అబ్బాయిని నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నానని చెప్పకుండానే చెప్పావు కదమ్మే. ఈ మాట అనేసరికి ఆ దమయంతి ఒక్కసారిగా గుండె కుదేలుమనిపోయింది. అవునమ్మే, నా మనసులో మాట ఆమె ముందు బయట పెట్టాలి అనుకున్నాను, పెట్టుండను. ఏమంటా ఉండదేంది మా అత్తగానే అత్త. నేనట్ట మాట్లాడేసరికి ఫీజులు పోయి ఉంటాయి కదా. ఫీజులేందమ్మే, టోటల్గా తన మైండే దొబ్బేసుంట్లా. చూడమ్మే, నిన్ను ఆడుకుని వదిలేసే తల్లిగానే చూస్తుంది తప్ప పర్మనెంట్గా ఈ ఇంటి కోడలుగా కల్లో కూడా చూడదు. నువ్వట్ట అనేసరికి నీ మీద ఎంత ఎగురుండాదో నువ్వే చూసుండవు కదా. చూడమ్మే, దామత్త ఎంత ఫైర్ అయినా యశ్ అబ్బి మీద నాలో ఉన్న ప్రేమ అనువంత కూడా తగ్గదమ్మే, ఇంకా రెట్టింపవుతానే ఉంటాది. నీ బాధ నీది, ఆమె బాధ ఆమెది, మధ్యలో నా బాధ నాది. మీ మధ్యలో నేను చేస్తున్నానమ్మే. దమయంతిని మేనేజ్ చేయడానికే నా తంటాలు పడతా ఉంటా. ఎప్పటికైనా నువ్వు ఇంటి కోడలవుతావు, గొప్ప పొజిషన్కి వెళ్తావు, నీతో పాటు నేను సిరి సంపదలతో సుఖంగా ఉండొచ్చు అనుకుంటుంటే నువ్వెంతమ్మే ఎంత ఓపెన్గా దమయంతితో పెట్టుకుంటా ఉండవు? ఎందుకమ్మే భయపడతా ఉండవో? ఏమవుతాది? అట్ట అరుస్తా కేకులేయటం తప్ప ఆమె ఏం చేయగలదు? అయినా ఎప్పటికైనా నిజం అదే కదా, ఆమెకి తెలియాలి కదా. అందుకే సమయం వచ్చుండది చెప్పున్నాను. ఏం కాదులే అమ్మే, నువ్వేం కంగారు పడమాక. ఇదిగో అమ్మే, నీకు మంచి తెలివితేటలు వచ్చాయని నా నోటితో పొగిడి 24 గంటలు అయి ఉండదో లేదో అప్పుడే మళ్ళీ వేరే దానిలాగా ఆలోచిస్తాండావు. యశ్ మీద ప్రేమతో తనకు భార్య కావాలని తొందరపడతా ఉండవు. తొందర పడకపోతే పనులు కావమ్మే. ఇదిగో అమ్మే, అవసరమైనప్పుడు తొందరపడాలి కానీ ప్రతి దానికి కాదు. ఆ దమయంతి మన గుప్పెట్లోకి రాకముందే మనం తనకు రివర్స్ అయ్యామనుకో, మనల్ని ఈ ఇంట్లోనే కాదమ్మే ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తుంది. సింధు విషయంలో మనం చూడలా? అందుకే ఎంతగా చెప్తా ఉండాను, మనం తన దారిలో వెళ్తున్నట్టుగా దమయంతి అనుకోవాలా. అప్పుడే మనం ఇక్కడ జాగ్రత్తగా ఉంటాం. అలా ఉంటూనే ఆమెని, పిల్లల్ని, యష్ని మన దారిలోకి తెచ్చుకోవాలమ్మే. అప్పుడే నువ్వు ఆడింది ఆట అవుతుంది, పాడింది పాట అవుతుంది. అందుకని యష్ నిన్ను ఒప్పుకునేదాకా, నువ్వే తన భార్యవని చెప్పేదాకా నీ మనసులో విషయాలు లోపలే ఉంచుకోమ్మే, బయట పెట్టమాక. పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయి, పూర్తిగా మారేదాకా కాస్త ఓపిక పట్టమ్మే. అమ్మే, నా మాట వినమ్మే. ఏదో నటించవే అంటే ఇది నిజంగానే జీవించేస్తుంది. అసలు ఏమైందాము? ఏదైతే నేను కాకూడదు అనుకున్నానో అదే అవుతోంది చంద్ర. మళ్ళీ సింధు విషయంలో ఏమైనా గొడవ? దాని గొడవ నాకు ఎప్పుడు ఉండేదేలే చంద్ర. మరింకేంటి? దేనికి కోపం? సంధ్య, అది కూడా నాకు తలనొప్పిగా మారేటట్టుంది. ఏమైంది? తిండి మానేసి రిషి మనసు మార్చాలి అన్న ప్లాన్ బాగుంది, బాగా నటిస్తున్నావు నేనంటే అదేమందో తెలుసా చంద్ర? ఏమంది? నేనిదంతా నటిస్తూ చేయడం లేదు, నిజాయితీగానే చేస్తున్నాను అంది. పిల్లల పట్ల ఇంత నిజాయితీ చూపిస్తుంది, మంచిదే కదా అనుకున్నాను. కానీ ఆ నిజాయితీ వెనక ఇంకో అసలు నిజం దాగుంది చంద్ర. ఏంటా నిజం? పిల్లలు నా పిల్లలే, యష్ నా భర్తే,
నేను యష్ని ఇష్టపడుతున్నాను, జీవితాంతం తనకి భార్యగా ఇక్కడే ఉండిపోతాను అంది. నాకు చిర్రెత్తుకొచ్చింది. సంధ్య నటించు జీవించకు అని చివాట్లు పెట్టేసొచ్చాను. నాకు తెలిసి ఇలా జరుగుతుందని. ఈ విషయం నీకెప్పుడో చెప్పాను, అయినా నువ్వు పట్టించుకోలేదు. వాళ్ళు డబ్బు మనుషులు అన్నావు. ఇప్పుడేమైంది? ఎన్ని రోజులు మనతో కలిసి నటించేసరికి మన మనుషులుగా ఉండిపోవాలని సంధ్య మనసులో కోరిక కలిగింది. దానికి కారణం నువ్వే దాము. యష్ని ఇష్టపడుతున్నట్టు ప్రేమిస్తున్నట్టు నటించమన్నాను, కానీ నిజంగానే ఇష్టపడి ప్రేమించేయని దానికి నేనేమైనా చెప్పానా? ఎంత నటనైనా సరే, ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాళ్లలో వాళ్ళకి తెలియకుండానే ఒక అభిమానం, ఇష్టం ఏర్పడుతూ ఉంటాయి దాము. ఇప్పుడు కాదంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడేంటి పరిస్థితి? నువ్వు ఆలోచించాల్సింది సంధ్య యష్ మీద పెంచుకున్న ప్రేమ కాదు, సంధ్యని అమ్మగా ఎంతో ప్రేమిస్తున్న శశి గురించి. అమ్మ అంటూ సంధ్య మీద అంత ప్రేమ పెంచుకుంది శశి. రేపొద్దున సంధ్య కూడా తన నిజమైన తల్లి కాదని తనకు తెలిస్తే ఆ పసిదాని పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఆలోచించు. రిషి శశి ఏంటి అలా ఎడమొహం పెడమొహంగా కూర్చునున్నారు? ఎప్పుడూ కలిసుండే పిల్లలు చివరికి వీళ్ల మధ్య కూడా దూరాలు మొదలయ్యాయి. దేవుడా, అసలు మా ఇంట్లో ఏం జరుగుతుంది? నువ్వైనా ఈ పసి మనసుల మధ్య ఎలాంటి భేదాలు రాకుండా చూడవయ్యా. రిషి, రిషి డ్రా. ఏంట్రా, ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడేంటి ఇలా ఉన్నారు? చూడండి ఎంత నీరసంగా కనపడుతున్నారో. మీ మొహాలు కూడా పీక్కుపోయాయి. ఇదంతా అన్నం తినకపోవడం వల్లే. పదండి భోంచేద్దాం. అక్కర్లేదు. నేను మీకు కలిపి పెడతాను, మీ ఇద్దరూ తిందురు రండి. వద్దని చెప్పాను కదా గ్రాండ్పా. నాకేం ఆకలిగా లేదు తాతయ్య. ఇలా మారం చేస్తే ఎలారా? మీ వల్ల మన ఇంటి పరిస్థితే మారిపోయింది. దాన్ని కారణం రిషి తాతయ్య. నేను కాదు, నువ్వే మొండిగా మాట్లాడుతున్నావు. నేనేం మొండిగా మాట్లాడుతున్నాను? మనమ్మని అమ్మ పిలవమన్నాను, అది కూడా తప్పేనా? నాకు అలా అనిపించడం లేదని నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు అసలు ఇష్టం లేకుండా నా చేత ఎందుకు బలవంతంగా అమ్మ అని పిలిపిస్తున్నావు? నీ వల్లే కదా అమ్మ అన్నం తినకుండా బాధపడుతుంది. నీ వల్ల నేను అన్నం తినకుండా బాధపడుతున్నాను. దీనికేమంటావు? రే ఆగండ్రా. మీలో మీరే ఇలా గొడవ పడ్డం ఏం బాలేదురా. ఇంతకు ముందులాగే ఎంచక్కా కలిసి సంతోషంగా ఉండండి. అలా ఉండాలంటే రిషి వెళ్ళి అమ్మకి భోజనం తినిపించమని తాతయ్య. ఆమెకి నేనెందుకు తినిపించాలి? నువ్వెళ్ళి తినిపించొచ్చు కదా. ముందు మీరిద్దరూ అన్నం తింటే తర్వాత మీ అమ్మ కూడా అన్నం తింటుందిరా. అమ్మ తింటేనే నేను తింటాను. శశి తింటేనే నేను తింటాను. సరే అయితే మీరిద్దరూ తినకపోతే నేను భోజనం చేయడం మానేస్తాను.
ఎక్స్క్యూజ్ మీ, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు మీరు? సునంద మేడంని. మేడంని కలవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మేడం మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా? లేదు, సారీ, అపాయింట్మెంట్ లేకుండా మేడంని కలవడం కష్టం. ఇది కొంచెం ఎమర్జెన్సీ, అర్జెంటుగా మేడంతో మాట్లాడాలి. హైదరాబాద్ నుంచి యశ్ సింధు మిమ్మల్ని కలవడానికి వచ్చారని ఒక్కసారి మేడంకి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఐ అండర్స్టాండ్. వెయిట్ చేయండి, నేను మేడంకి కాల్ చేసి చెప్తాను. యశ్, లోపల వెయిట్ చేయకుండా అలా వచ్చేవేంటి? ఎక్కడుంటే ఏంటి? అయినా ఇలా ఎవరిని పడితే వాళ్ళని బతులాడుకోవడం నాకు నచ్చదు. నేనంటే మేడంకి అంత లెక్క లేకుండా పోయిందా? ఆమె ప్రాజెక్ట్ లేకపోతే నేను మార్కెట్లో సర్వైవ్ కాలేనా? మరీ ఎక్కువ చేస్తే క్యాన్సిల్ చేసేస్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు ఆ రిసెప్షనిస్ట్ని రిక్వెస్ట్ చేసినట్టే లోపలికి వెళ్ళిన తర్వాత సునంద మేడం కాళ్ళ మీద పడి ప్లీజ్ మేడం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయకండి అని మరీ ప్రాధేయపడుకో. మేడం నో చెప్తే వదిలే. రేపు నేను కోర్టులో లీగల్గా చూసుకుంటా. అర్థమైందా? వదిలేయడం, విడిపోవడం ఈజీనే యశ్, కానీ పట్టుకోవడమే చాలా కష్టం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలని ఇవ్వవు. అయినా ఇందులో నిజంగా మేడం తప్పే ఉంది చెప్పు. మేడం ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయకపోవడం, పిల్లల కిడ్నాప్ కేసులో నేను జైల్లో ఉండడం, వీటి వల్లే కదా ఇంత ప్రాబ్లం అయింది. మనం టైంకి రెస్పాండ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఇలా మేడం కోసం ముంబై రావాల్సిన అవసరమే ఉండేది కాదు. వాస్తవ్ గారి ట్రీట్మెంట్ కోసం ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ని నేను వదులుకోలేను. ఎలా అయినా సరే నిలబెట్టుకుని తీరుతాను. అమ్మా, అమ్మా, ఏంది శశి? కాస్త అన్నం తినమ్మా. వద్దు శశి, నిన్న నుంచి నువ్వేమీ తినలేదు. పర్వాలేదు. నా మాట వినమ్మా. భోజనం చేయకపోతే జ్వరం వస్తుంది, నీ ఆరోగ్యం పాడవుతుంది. నిన్న కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయా కూడా. నేను పడిపోతే ఏంది, చచ్చిపోతే ఏంది? ఈ అమ్మ మనసుని ఎవరు అర్థం చేసుకున్నప్పుడు? అవేం మాటలమ్మా. నువ్వు చచ్చిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు చెప్పు? చిన్నప్పటి నుంచి మా అమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళిందని నానమ్మ తాతయ్య చెప్పేవాళ్ళు. ఆ దేవుడు మంచివారు కాబట్టి మా బాధలు చూసి నిన్ను మళ్ళీ మా దగ్గరకు పంపించాడు. ఇక నిన్ను నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. మాతోనే మా అమ్మలా ఉంచుకుంటా. అమ్మా అమ్మా అని నువ్వంటూ ఉండవు శశి. అనాల్సిన వాళ్ళు అనటం లేదు. అది శశి నా బాధ. రిషి గురించి నువ్వేం పట్టించుకోదమ్మా, వారంతే. నీకు నేను ఒక్కదన్న కూతుర్ని. మా మంచి అమ్మ కదూ, కొంచెం అన్నం తినమ్మా. నేను తినను శశి. రిషి నన్ను అమ్మగా పట్టించుకోకపోయినా నేనంట ఎట్ట వదిలేస్తాను చెప్పు? అయ్యా బిడ్డ కన్న బిడ్డ. ఆ బిడ్డను ద్వేషించిన అమ్మగా నేను వాడిని పట్టించుకోవాలి కదా. నాకు పుట్టిన వాడికి అంత పట్టుదల ఉన్నప్పుడు వాడి కన్న తల్లిని నాకెంత ఉంటది చెప్పు?
అయినా నేను వాడికి అమ్మని అనిపించుకోలేనప్పుడు ఇలా ఆకలితో సావటమే నయం శశి. అమ్మ అట్లా అనొద్దమ్మా. రిషి నన్ను అమ్మ అని పిలిచేంత వరకు నేను కన్నం మెతుకు కూడా ముట్టను. అమ్మ అట్లా అనొద్దమ్మా. చూడాలి రిషి, అమ్మ నీ కోసం చచ్చిపోదా అంటుంది, అయినా నువ్వు మారవా? అమ్మా నా కోసమైనా తినమ్మా. శశి, ఇప్పుడు నీకోసం నేను తింటే రిషి నా కొడుకు కానట్టే. అట్ట అయితే నీకు ఓకేనా? అలా కాదమ్మా. శశి, ఇంకేం మాట్లాడకు శశి. నువ్వు వెళ్ళి తిను. నా గురించి నువ్వేం ఆలోచించకు. వెళ్ళమ్మా. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? ఎన్నో రోజులు మనకు అమ్మ లేదండి, మన ఇద్దరం ఏడ్చాం. ఇప్పుడు మన కోసం అమ్మ వస్తే తనను అమ్మ కాదని బాధపడుతున్నావు. కేవలం నీ వల్ల అమ్మ అన్నం తినడం మానేసింది. మళ్ళీ నీ వల్ల అమ్మ నాకు దూరం అయ్యేటట్టుంది. ఇక్కడి నుంచి నువ్వు నా బ్రదర్ కాదు. నువ్వు వెళ్ళు. ఎన్నిసార్లు మనం కొరబడినా మళ్ళీ కలిసిపోయే వాళ్ళం. ఇక్కడి నుంచి మనం ఎప్పుడు కలవం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మేడం మీరు ఎక్కడున్నారా? మేడం ఏమన్నారు? మిమ్మల్ని రమ్మంటున్నారు. థ్యాంక్ యూ. యష్, మేడం దగ్గరికి వెళ్దాం పదా. పర్లేదు సింధు, నువ్వు అడుక్కునైనా అదే అడిగైనా సరే నువ్వు అనుకున్న పని సాధిస్తావు అంటున్నా. మన మీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా సరే సాధించొచ్చు. వెళ్దాం పదా మేడం దగ్గరికి. చెప్పండి, ఇంత అర్జెంటుగా హైదరాబాద్ నుంచి ముంబై ఎందుకు వచ్చారు? మీతో మాట్లాడాలనే మేడం. ఏం మాట్లాడాలి? అదే మేడం, ప్రాజెక్ట్ విషయం. ఆ విషయంలో మాట్లాడేది ఏమీ లేదు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా క్యాన్సిల్ చేస్తున్నానని. ప్లీజ్ మేడం, అలా అనకండి. అసలు మా వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్తే మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. మీ వల్ల నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఒక్కటే సింధు. నేను బిజినెస్ చేస్తున్నాను. నేను చేసే ప్రతి వర్క్లో గ్రోత్ అవసరం, అలాగే ప్రాఫిట్ కూడా. మీ ప్రాజెక్ట్లో నాకు ఆ రెండూ లేవు. మీరిద్దరూ మీ పర్సనల్ లైఫ్లో బాగా బిజీ అయిపోయారు. ప్రాజెక్ట్ వర్క్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అదే నాకు మీతో ప్రాబ్లం. లేదు మేడం, మీ వర్క్ ఏమీ ఆగడం లేదు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి లాస్ట్ 2 days నుంచి నేను ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఆన్సర్ మీ. మీరు చెప్పలేరు.
పోనీ నేను చెప్పనా? నీకు యష్కి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది. మీరు గొడవ పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం నాకు తెలుసు. రిషి, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఇక నుండి నువ్వు నా బ్రదర్వి కావు. నువ్వు వేరు, నేను వేరు. ఇంకెప్పుడు మనం కలవము అన్నది నానమ్మ శశి. అలా ఎందుకు అసలా? నా వల్లే సంధ్య ఆంటీ అన్నం తినడం లేదంట.